మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బౌద్ధ సన్యాసులు భిక్షవులు అన్ని వదిలేసి ప్రశాంత జీవనం సాగిస్తుంటారు. అలాంటి బౌద్ధ మతాధికారులను హనీ ట్రాప్ కుదిపేసింది. థాయిలాండ్లో ఓ యువతి విసిరిన వలపు వల ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. బౌద్ధ సన్యాసులను ప్రలోభపెట్టే 100 కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు థాయ్ మహిళపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్స్, బ్లాక్మెయిల్, నమ్మక ద్రోహం వంటి అంశాలు ఇప్పుడక్కడ చర్చనీయాంశమయ్యాయి. 2024 మే నెలలో విలావన్ ఎన్సావత్లో సన్యాసితో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ బంధం వల్ల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఖర్చుల కోసం 1.81 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసింది. ఆ బౌద్ధ సన్యాసి నుంచి డబ్బులు గుంజిన తర్వాత అదే తరహా మోసానికి అలవాటు పడింది. ఇదే తరహాలో మరికొంతమంది సన్యాసులతో ఇలాగే చేసి భారీగా సొమ్ములు స్వాహా చేసిందని పోలీసులు గుర్తించారు. ఇటీవల జూన్లో ఒకరు సన్యాసానికి దూరమయ్యారు. దీంతో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారు. దీంతో ఈ లైంగిక బ్లాక్మెయిల్ వ్యవహారం బయటపడింది. ఈ విధంగానే మరో 9 మందితో లైంగిక సంబంధాలు పెట్టుకుంది. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, బెదిరించడం, గుంజడం నిత్య కృత్యంగా పెట్టుకుంది. ఆమెను అరెస్టు చేసి విచారించారు. ఆమె బౌద్ధ సన్యాసులను మోసం చేయడానికి దాదాపు 80,000 ఫోటోలు, వీడియోలు తీసినట్లు గుర్తించారు. ఇప్పుడు ఆమెపై పోలీసులు మనీ లాండరింగ్, దోపిడీ తదితర కేసులు నమోదు చేశారు. ఇటీవల థాయిలాండ్లో సన్యాసులు లైంగిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఘటన అక్కడి బౌద్ధ సంస్థను మరింతగా కుదిపేసింది. ఈ ఘటనపై థాయ్ బౌద్ధానికి సంబంధించిన పాలక సంస్థ సంఘ సుప్రీం కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. సన్యాసుల విషయంలో ఉన్న నియమ నిబంధనలను సమీక్షిస్తామని తెలిపింది. ఇక ఈ హనీ ట్రాప్ మీద థాయిలాండ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్యాంకాక్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. విలావన్ ఎంసావత్ బ్యాంకు ఖాతాలో ద్వారా కేవలం 3 సంవత్సరాలలో సుమారు 101 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిపినట్లు పోలీసులు చెప్పారు. ఆమెను బ్యాంకాక్ ఉత్తర ప్రాంతంలో అరెస్టు చేశారు. వసూలు చేసిన సొమ్ముల్లో కొంత మొత్తాన్ని ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులో ఎక్కువ భాగం ఆలయ ఖజానా నుంచి వచ్చిందని పరిశోధనలు భావిస్తున్నారు. ఆమె ప్రలోభపెట్టిన సీనియర్ సన్యాసుల నుంచి సేకరించిన డబ్బు పెద్ద మొత్తంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సన్యాసులను ఈ లైంగిక ఉచ్చులో రాజీపడేలా చేసిన వారిలో కొందరు మఠాధిపతి హోదా కలిగి ఉన్నవారని తెలుస్తోంది. ఇలా ఉంటే డిజిటల్ ఫోరెన్సిక్ నివేదికలు, విలావన్ హార్డ్ డిస్కులలో నిల్వ చేసిన వేలాది ఫోటోలు, మెసేజ్లు, ఇంకా వీడియోలను పూర్తిగా పరిశీలిస్తే బాధితుల జాబితా పెరుగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ ఘటనతో థాయిలాండ్ చక్రవర్తి 81 మంది బౌద్ధ సాధువులను ఉన్న రాయల్ హోదాను రద్దు చేశారు. ఈ హనీ ట్రాపుపై థాయ్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. థాయిలాండ్ తాత్కాలిక ప్రధానమంత్రి పుమ్తామ్ వెచాయాచాయ్ ఆలయ ఆర్థిక వ్యవహారాలను తక్షణమే సమీక్షించాలని, సన్యాసుల ప్రవర్తనను నియంత్రించడానికి కఠినమైన నియమాలను ప్రవేశపెట్టాలని కోరారు. మతాధికారుల అనైతిక ప్రవర్తనను నివేదించడానికి ఒక ప్రత్యేక పబ్లిక్ పోర్టల్ కూడా ప్రారంభించారు. థాయ్ ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని, అనుచితంగా ప్రవర్తించారని సదరు బౌద్ధ సన్యాసులు ఉద్దేశిస్తూ థాయ్ రాజు మహా వజీరాలంగర్ ఖాన్ పేర్కొన్నారు. తన 73వ పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాల్సిన 80 మందికి పైగా సన్యాసులకు ఆహ్వానాలు రద్దు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి 11 మంది సన్యాసులను తొలగించారు.
బౌద్ధ సన్యాసులు భిక్షావులు అన్ని వదిలేసి ప్రశాంత జీవనం సాగిస్తుంటారు. అలాంటి బౌద్ధ మతాధికారులను హనీ ట్రాప్ కుదిపేస్తుంది. థాయిలాండ్లో ఓ యువతి విసిరిన వలపు వల ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. బౌద్ధ సన్యాసులను ప్రలోభపెట్టి 100 కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు థాయ్ మహిళపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్స్, బ్లాక్మెయిల్, నమ్మక ద్రోహం వంటి అంశాలు ఇప్పుడక్కడ చర్చనీయాంశమయ్యాయి. 2024 మే నెలలో విలావన్ ఎంసావత్ ఓ సన్యాసితో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ బంధం వల్ల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఖర్చుల కోసం 1.81 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసింది. ఆ బౌద్ధ సన్యాసి నుంచి డబ్బులు గుంజిన తర్వాత అదే తరహా మోసానికి అలవాటు పడింది. ఇదే తరహాలో మరికొంతమంది సన్యాసులతో ఇలాగే చేసి భారీగా సొమ్ములు స్వాహా చేసిందని పోలీసులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ. వలపు వల వ్యవహారం ఇటు థాయిలాండ్లో అయితే కనుక సునామీ సృష్టిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటి వరకు కొన్ని దేశాలకి పరిమితమైనటువంటి వలపు వల హనీ ట్రాప్ వ్యవహారం అయితే ఇక్కడ థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి మొత్తం బౌద్ధ భిక్షువుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కూడా జరుగుతుంది. సుమారుగా 102 కోట్లు అంటే సుమారు $11.9 మిలియన్ వ్యవహారంతో అయితే దీంతో ముడిపడినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక పెద్ద ఎత్తున సొమ్ములన్నీ కూడా కాజేయడమే కాకుండా సుమారుగా 9 మంది బౌద్ధ భిక్షువులు ఎవరైతే బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మాత్రం పూర్తిగా మీ చేతిలో నరకం చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులో 9 మందిలో కూడా ఒక బౌద్ధ సన్యాసి అయితే పూర్తిగా సన్యాసం త్యజించి మళ్ళీ కామన్ మ్యాన్ గా ఒక సాధారణ వ్యక్తిగా మారిపోయే స్థితికి దిగజారిపోయే వ్యవహారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం థాయిలాండ్ చూసుకున్నట్టు విలవన్ అస్వంత్ అనే మహిళ 30 సంవత్సరాల మహిళ అయితే కనుక ఒక బౌద్ధ సన్యాసిని ముందుగా ట్రాప్ చేయడం జరిగింది. అన్ని ట్రాప్ తో ఆమె ఆ బౌద్ధ సన్యాసిని పూర్తిగా తన గ్రిప్ లో పెట్టుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో అతని వద్ద ఉన్న ఆలయం ద్వారా అయితే కనుక ఉన్నటువంటి ఫండ్స్ అయితే తన స్వలాభానికి వాడుకున్నట్టుగా కూడా ఇప్పటికే మొత్తం వెల్లడైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇది బయటకు రావడానికి కారణం కూడా అదే వ్యవహారంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బౌద్ధ భిక్షువు సన్యాసం వీడడం ఒక ప్రధాన చర్చనీయాంశం కావడంతో అయితే కనుక థాయిలాండ్ పోలీసులు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. కేవలం ఒక వలపువల కారణంగా ఈయన సన్యాసాన్ని వీడవలసి వచ్చిందంటూ కూడా మొత్తం పోలీసుల విచారణలో తెలియని పరిస్థితి అయితే ఉంది. కేవలం ఈయన ఒక్కడే కాదు, ఇటువంటి మరో 9 మంది కూడా బాధితులు ఉన్నారని, అదే విధంగా చూసుకున్నట్టు కనుక పూర్తి స్థాయిలో థాయిలాండ్ లో ఉన్న బౌద్ధ మతానికి సంబంధించినంత వరకు ఉన్న బౌద్ధ సన్యాసులందరినీ కూడా తన వలపువల ద్వారా మొత్తం ట్రాప్ చేయడం, అదేవిధంగా వాళ్ళని బెదిరిస్తూ కూడా 100 కోట్ల రూపాయలను వసూలు చేయడం చూస్తూ ఉంటే కనుక ఇది చాలా పెద్ద వ్యవహారంగానే కూడా జరుగుతుంది. ఇది ఒక పెద్ద భారీ స్కామ్ గా కూడా అభివర్ణించాల్సిన పరిస్థితి కూడా సుమారుగా $12 మిలియన్ వ్యవహారంగా చూసుకున్నట్టయితే కనుక వ్యవహారంగా మనం అయితే దీన్ని చెప్పుకోవచ్చు. అంటే సుమారుగా 102 కోట్ల మేర అయితే కనుక ఈ ఇండియన్ రూపీ ప్రకారం 102 కోట్ల వరకు కూడా వ్యవహారం అంతా కూడా చక్కబడిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే బౌద్ధ భిక్షువులు బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ట్రాప్ చేయడం కనుక చూస్తుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అనిపిస్తుంది. ఎందుకంటే బౌద్ధ సన్యాసులు ఓన్లీ కేవలం వాళ్ళ శాంతమూర్తులుగా ఉంటూ మొత్తం సర్వం త్యజించి వాళ్ళు ఒక కేవలం దైవత్వం కోసం మాత్రమే వాళ్ళు బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. అటువంటి వారిని కూడా తను ట్రాప్ చేసి మొత్తం వీళ్ళందరినీ కూడా సుమారుగా తన వద్ద అయితే 80,000 ఫోటోలు వీడియోలు కూడా దొరికిన పరిస్థితి ఉంది. అంటే కనుక ఎంత కరడు కట్టిన ఒక తీవ్రవాది మాదిరిగా అయితే కనుక చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తం ఓవరాల్ గా ఈ 9 మందితోనే ఉందా లేదంటే మరి ఇంకా ఎవరైనా ఉన్నారన్న దానిపై అయితే మాత్రం పోలీసు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 80,000 ఫోటోలతో పాటు వీడియోలను తీపియడమే కాకుండా వాళ్ళని బెదిరింపులకు పాల్పడడం చూస్తూ ఉంటే కనుక ఇది పెద్ద వ్యవహారంగా కూడా తెలుస్తుంది. థాయిలాండ్ లో అయితే మొత్తం రాజు దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా కూడా విచారణ చేపట్టిన పోలీసులకి ఇవ్వడంతో పాటు దీన్ని ఈ విధంగా చూసుకున్న సుమారుగా 81 మంది మఠాధిపతులుగా ఉన్నటువంటి ఎవరైతే బౌద్ధ సాధువులు ఉన్నారో బౌద్ధ సన్యాసులు ఉన్నారో వీళ్ళని తొలగించే పరిస్థితి కూడా వచ్చిందంటే కనుక మనం చూసుకోవచ్చు. అంటే ఎంతమంది ఈ హనీ ట్రాప్ లో ఉన్నారన్న దాని మీద అనుమానం కలుగుతుంది. అదేవిధంగా
పూర్తిగా ఎవరైతే ఈ 9 మంది బౌద్ధ సన్యాసుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, బౌద్ధాలయాలు ఏవైతే ఉన్నాయో, బౌద్ధాలయాలకు సంబంధించినటువంటి మొత్తం సొమ్మును కాజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ సొమ్ములన్నీ కూడా బెట్టింగ్ కు వాడినట్టుగా కూడా పోలీసు విచారణలో కూడా బయటపడిన వ్యవహారంగా కూడా మనకు తెలుస్తుంది. బెట్టింగ్లకు పాల్పడి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి మొత్తం వీరందరినీ బెదిరింపులకు పాల్పడి సుమారుగా 102 కోట్ల మేర నొక్కేసిన పరిస్థితి. ఇది ఎంత గట్టిగా చూస్తే 2 సంవత్సరాల వ్యవధిలోని ఇంత పెద్ద వ్యవహారం చక్కబెట్టినటువంటి విలువను చూస్తున్నట్టే కనుక మొత్తం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ ఆశ్చర్యచకితులవుతున్న పరిస్థితి కూడా ఉంది. కేవలం గతంలో చూసుకున్నట్టు మన భారత్లో చూసుకున్నట్టయితే కనుక ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు హనీ ట్రాప్ ద్వారా అయితే కనుక ఇక్కడ ఉన్న భారతదేశ సమాచారాన్ని సేకరించేందుకు చేసిన పనిగా కూడా మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సాధువులని ఇలా ట్రాప్ చేయడం ద్వారా చూస్తున్నట్టుగా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయాలలో ఉన్నటువంటి డబ్బును మొత్తం కాజేసేందుకు ఇటువంటి వలపవల విసిరిందా అని అనుమానాలు కలుగుతున్నది. అదేవిధంగా చూసుకున్నట్టు కేవలం 102 కోట్లైనా లేదంటే ఇంకా పెద్ద మొత్తంలో ఏమైనా వ్యవహారం ఏమైనా జరిగిందన్నదైతే మాత్రం పూర్తి విచారణ చేపట్టినట్లయితే కనుక దీనిలో మరిన్ని వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాయుడు, బౌద్ధ సన్యాసులు వలపు వలలో పడినట్లు వెల్లడైన ఈ సంఘటన బౌద్ధ మత పరిపాలన వ్యవస్థలో ఎంత తీవ్ర లోపాన్ని సూచిస్తోందంటారు? థాయిలాండ్ లో ఏర్పడినటువంటి మిస్ గోల్ఫ్ వ్యవహారంతో అయితే కనుక బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సాధువులపై అయితే మాత్రం ఆ దేశం మొత్తం అంతా కూడా కఠిన చర్యలకు దిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బౌద్ధం మతం స్వీకరించిన తరువాత వాళ్ళు పూర్తిగా చూసుకున్నట్టయితే కనుక వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి విధానాలు కావచ్చు, ఆ విధి విధానాలకు అనుసరించి ఖచ్చితంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఫ్యామిలీ వ్యవహారాలు కానీ లేదంటే కుటుంబ సాన్నిహిత్యం కానీ, మహిళలతో సాన్నిహిత్యం కానీ ఇటువంటివి ఏవీ లేకుండా కేవలం బౌద్ధ మతాన్ని మాత్రం వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బౌద్ధాన్ని స్వీకరిస్తూ కూడా అదే శాంతి మార్గం, అదే విధంగా ముక్తి మార్గం కోసం వాళ్ళు పయనించాల్సిన వీళ్ళు ఇటువంటి రక్తి మార్గాన్ని ఎంచుకోవడంలో చూస్తున్నట్టు కనుక ఇందులో ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ విధంగా పొరపాటు జరిగింది, ఎవరి ద్వారా జరుగుతుంది, అసలు బౌద్ధ మతంలోకి ఇటువంటి వ్యక్తులు ఎందుకు వచ్చారు, ఇలాంటి చీడపురుగులు ఎలా ప్రవేశించారు అన్న దానిపై అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే కనుక దీనిపై విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇటువంటి ఒక మహిళ మాత్రమే ఇది చేసిందా లేకుంటే దీని వెనక ఇంకా వేరే ఎవరైనా ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతున్న నేపథ్యం మనకి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బౌద్ధ మతం సంబంధించి బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సాధువులను, మఠాధిపతులని టార్గెట్ చేసుకోవడం ద్వారా ఏం సాధిస్తారన్న దాని ఒక ప్రశ్నగా మిగులుతున్న పరిస్థితి ఉంది. కేవలం డబ్బు కోసమేనా లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయన్నదైతే మాత్రం పూర్తి విచారణ చేపట్టిన తర్వాత మాత్రమే తెలుస్తుందని కూడా చెప్తున్నారు. ఏదైతే థాయిలాండ్ రాజు ఇప్పటికే దీనిపై అయితే కఠిన చర్యలకు ఉపక్రమించినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. ఎందుకంటే ఎవరైతే 81 మందికి కూడా రాయల్ వీళ్ళకైతే కనుక రాయల్ ట్రీట్మెంట్ కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళకి 81 మందికి కూడా ఆ రాయల్ ట్రీట్మెంట్ కూడా కట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే చాలా కఠినతరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌద్ధ మతంలో ఇటువంటి చీడ పురుగులు రావడం ద్వారా అయితే కనుక బౌద్ధ మతానికి కళంకం వస్తుందని, బౌద్ధ మతం రానున్న రోజుల్లో అయితే కనుక థాయిలాండ్ దేశానికి సంబంధించి కావచ్చు లేదా బౌద్ధ మతం సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మచ్చగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటువంటి వారిని కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి కఠిన నిర్ణయాలు చేపడుతున్నట్లయితేనే ఈ బౌద్ధ మతం అనేది సురక్షితంగా ఉంటుందంటూ కూడా రాజు చెప్తున్న మాటలుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసు విచారణ వేగవంతం చేయడం ద్వారా అయితే కనుక ఈ వ్యవహారంలో వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా లేదంటే కుట్రకోణం ఏమైనా దాగుందన్న దానిపై కూడా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక సుమారుగా $11.9 మిలియన్ అంటే సుమారుగా $12 మిలియన్ అంటే 103 కోట్ల రూపాయల వ్యవహారంగా కూడా ఇది చెప్పుకోవచ్చు. అత్యంత థాయిలాండ్ కి సంబంధించినంత వరకు కూడా ఇది ఒక పెద్ద స్కామ్ గా కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై అయితే మొత్తం అక్కడ రాజు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రధాని కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనిపై అయితే మాత్రం తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా బౌద్ధ మతాన్ని కాపాడుకోవచ్చు అంటూ కూడా వాళ్ళైతే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.